రేపు 4వ విడత ఎన్నికలు జరగనున్నాయి. ఖమ్మం పార్లమెంట్ బరిలో 35 మంది అభ్యర్థులు 16,31,000 ఓటర్ల కొరకు జిల్లాల వారీగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఖమ్మంలో 1896 పోలింగ్ కేంద్రాలకు 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఏర్పాటు చేయగా భద్రాద్రిలో 1100 పోలింగ్ కేంద్రాలకు 3 అసెంబ్లీ సెగ్మెంట్లు ఏర్పాటు చేశారు. నిఘా నేత్రాల నిర్వహణ ఇళ్లకు ఒకరు చొప్పున నోడల్ అధికారి నియమించారు. భద్రాద్రి జిల్లాలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో పోలింగ్ కేంద్రాలు అధికంగా ఉండడంతో పోలీసు అధికారులు ఎన్నికల సిబ్బంది ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. 2 గంటలకు ఒకసారి పోలింగ్ శాతం వెల్లడించనున్నారు. 209 క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంది. పోలింగ్ కేంద్రాల వద్ద 2391 మంది పోలీసులు, 6 కంపెనీల సిఐపిఎఫ్ బలగాలు బందోబస్తు విధుల్లో ఉంటారు. ఇక ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి అయ్యప్ప లైవ్లో అందిస్తారు. అయ్యప్ప, రేపే పోలింగ్ జరగనుంది. మరి భద్రతా ఏర్పాట్లు అలాగే ఓటర్లకు సంబంధించి అంటే పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఏర్పాట్లు, ఓటర్లకు సంబంధించి కూడా ప్రతిదీ అప్డేట్స్ ఏంటి? సంతోషి, ఖమ్మం పార్లమెంటు 7 సెగ్మెంట్లకు గాను ఎంపీ స్థానానికి పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు అయితే అధికారులు పూర్తి చేశారు. జిల్లా అధికారి కలెక్టర్ గౌతమ్ దీన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. నిఘా నేత్రాల నడుమ ఈసారి పోలింగ్ అయితే జరగనుంది. అందులో భాగంగా ప్రత్యక్ష ప్రచారం కూడా ఈ రోజు నిర్వహించున్నారు. మొత్తం మీద ఖమ్మం జిల్లాకు సంబంధించి 7 సెగ్మెంట్లలో 16 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే ఇందులో మహిళలు అత్యధికంగా 8,40,000 ఓటర్లు ఉండగా పురుషులు 7,50,000 ఓట్లు ఉన్నారు. మరోవైపు వృద్ధులు వికలాంగులతో 30,000 మంది ఓట్లు కూడా వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలో వృద్ధులకు వికలాంగులకు ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా ఇక్కడ పూర్తి చేశారు. అయితే ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల అయితే పోలింగ్ జరగనున్న పరిస్థితి ఉంది. 7 సెగ్మెంట్లకు గాను పూర్తిగా ఒక నోడల్ అధికారులు కూడా నియోజకవర్గాన్ని అయితే నియమించనున్నారు. ప్రస్తుతం మనం విజువల్ లో కూడా చూసుకోవచ్చు. పూర్తిగా ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అధికారులు కూడా ఈవీఎంలను తరలించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. అయితే సాయంత్రం వరకు కొనసాగనుంది. మరి కొద్దిసేపట్లో అయితే ఈవీఎంలను ఏదైతే ఇక్కడ సంబంధించినటువంటి అధికారులకు అయితే అందజేయనున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 3 సెగ్మెంట్లకు గాను ఇటు పూర్తిగా ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. మొత్తం 1,200 పోలింగ్ కేంద్రాలు అయితే ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెంలో అయితే జరగనున్న పరిస్థితి నేపథ్యంలో ప్రధానంగా చర్ల మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఇక్కడ భారీ గట్టిగా బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఇటు మరోవైపు భద్రతా బలగాలు కూడా చర్ల అంటే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సిఆర్పిఎస్ బలగాలు కూడా మోహరించాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా ఇక్కడ పూర్తిగా ఏర్పాట్లు అయితే చేశారు. అయితే ఖమ్మం మొత్తం మీద చూసుకున్నట్టయితే 209 సమస్యాత్మక ప్రాంతాలు అయితే గుర్తించారు. వాటిలో వాళ్ళు కూడా గట్టిగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు అయితే చేశారు. గత ఎన్నికల్లో చూసుకున్నట్టయితే 2014లో 89% పోలింగ్ అయితే జరిగింది. ఈసారి 82% అయితే పోలింగ్ జరగనున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా 2 గంటలకు ఒకసారి అయితే పోలింగ్ సర్లు శాతం అయితే వెల్లడించనున్న పరిస్థితి అయితే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. అయితే 209 క్రిటికల్ కేంద్రాలు అయితే ఇక్కడ గుర్తించారు. మరోవైపు 140 సెక్షన్ కూడా ఏదైతే పోలింగ్ కేంద్రాల వద్ద అమలు చేసిన పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా 2,991 పోలీసు బలగాలు, 6 కంపెనీలు సిఆర్పిఎఫ్ బలగాలతో పాటు బందోబస్తు అయితే నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. అయితే నిఘా నేత్రాల మధ్య ఈసారి జిల్లాకు ఒక్కొక్క నియోజకవర్గానికి నోడల్ అధికారులు కూడా నియమించారు. ప్రధానంగా భద్రాద్రి జిల్లాలో 1,100 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. జిల్లా మొత్తం మీద చూసుకున్నట్టయితే 1,800 పోలింగ్ కేంద్రాలు అయితే ఏర్పాటు చేశారు. మొత్తం మీద ఈసారి పకడ్బందీగా పోలింగ్ అయితే జరగనున్న పరిస్థితి. మొత్తం 35 మంది అభ్యర్థులు అయితే పాల్గొనున్న అంటే బరిలో ఉన్న పరిస్థితి. ప్రధానంగా త్రిముఖ పోటీ అయితే ఇక్కడ నెలకొని ఉంది. ఇప్పటికైతే ఈవీఎంలు కూడా సాయంత్రం కల్లా ఏదైతే పోలింగ్ కేంద్రాలకైతే తరలించనున్న పరిస్థితి అయితే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. అయ్యప్ప, అలాగే మీరు క్రిటికల్ సెగ్మెంట్స్ గురించి అలాగే సమస్యాత్మక ప్రాంతాల గురించి చెప్తున్నారు కదా, అంటే అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో 4 గంటలకే పోలింగ్ ఎండ్ చేస్తారని చెప్తూ ఉన్నారు. మరి ఖమ్మం జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలుగా ఏవి గుర్తించారు? జిల్లాలో 209 సమస్యాత్మక ప్రాంతాలు అయితే గుర్తించారు. దానికి సంబంధించినటువంటి ఇప్పటికే 2,000 మంది పోలీసులు కూడా ఇక్కడ ఖమ్మం జిల్లా మొత్తం మోహరించిన పరిస్థితి అయితే ఉంది. సమస్యాత్మక ప్రాంతాల్లో సిఆర్పిఎఫ్ జవాన్లు కూడా ప్రత్యేక 20 టీములు కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి. అంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తిగా భద్రతా బలగాలు కూడా మోహరించాయి. జిల్లా కలెక్టర్ కూడా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. నిఘా నేత్రాల మధ్య అయితే ఈసారి పోలింగ్ జరగనున్న పరిస్థితి ఉంది. సంతోషి, ఏదైతే ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మావోయిస్టు
ప్రభావిత ప్రాంతాల్లో కూడా సిఆర్పిఎఫ్ జవాన్లు కూడా మోహరించారు. ఇప్పటికే మొన్న ములుగు జిల్లాలో వాల్ పోస్టర్ వెలిసిన నేపథ్యంలో అక్కడ ఏదైతే భద్రతా బలగాలు కూడా మోహరించారు. అంటే ఎన్నికలు బహిష్కరించాలని కూడా వాళ్ళ చెప్పిన పరిస్థితుల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో కూడా ప్రధానంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు అయితే మోహరించిన పరిస్థితి అయితే ఉంది సంతోషి. అలాగే అయ్యప్ప, మరి ఖమ్మం జిల్లా ఎవరికి కంచుకోట అంటే ప్రధానంగా 3 పార్టీల నడుమ ఈ పోటీ జరుగుతోందని అంటూ ఉన్నారు. మరి పలు జిల్లాలైతే కొన్ని పార్టీలు కంచుకోట ఎప్పటికీ విజయం వారిదే అన్నట్టుగా ఉంటూ వస్తుంది. అదే టాక్ నడుస్తూ ఉంటుంది కూడా. అలాగే విజయం కూడా ఆ పార్టీలో సాధిస్తూ ఉంటాయి. మరి ఈసారి అక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి మరి అంటే ఏ పార్టీలకి ఖమ్మం కలిసి వచ్చే అంశం అంటారు? వాస్తవంగా ఇప్పటికే 17 సార్లు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ జరిగిన నేపథ్యంలో 11 స్థానాలు అయితే 11 సార్లు కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే మిగిలిన స్థానాల్లో ఒకసారి న్యూ డెమోక్రసీ ఒకటి, వైఎస్ఆర్సీపీ ఒకటి, టీడీపీ ఒకసారి, ఇటు బీఆర్ఎస్ పార్టీ ఒకసారి విజయం సాధించి 2009లో బీఆర్ఎస్ పార్టీ ఒకసారి విజయం సాధించింది. ఈసారి రెండోసారి విజయం సాధించేందుకు ఊబిల్లురుతున్నారు. ప్రధానంగా ముగ్గురు త్రిముఖ పోటీ అయితే నెలకొంది. కాంగ్రెస్ పార్టీ నుంచి రామసహాయం రఘురామరెడ్డితో పాటు ఇటు బీఆర్ఎస్ పార్టీ సంబంధించి నామా నాగేశ్వరరావు, ఇటు బీజేపీకి సంబంధించినటువంటి వినోద్ కుమార్ కూడా బరిలో ఉన్న పరిస్థితి. ఈసారి బీజేపీకి గత ఎన్నికల్లో 20,000 ఓట్లు పైచిలుకు వచ్చాయి. ఈ నామా నాగేశ్వరరావు 5,40,000 ఓట్లతో పాటు 1,68,000 ఓట్లు భారీ మెజార్టీ సాధించారు. ఇటు గతంలో కాంగ్రెస్ రేణుకా చౌదరి పోటీ చేసి 3,90,000 ఓట్లు సాధించిన పరిస్థితి అయితే ఉంది. ఈసారి కాంగ్రెస్ పార్టీ అయితే మెజార్టీ పైన దృష్టి సారించింది. 2,50,000 మెజార్టీ వచ్చిందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ అయితే ఎట్టి పరిస్థితుల్లో రెండోసారి నామా నాగేశ్వర గెలుపు ఉండాలని కూడా చూస్తున్న పరిస్థితి అయితే. ఇటు ఆంధ్ర వినోద్ కుమార్ కి ఇటు ఏపీలో టీడీపీ జనసేన కూటమి మద్దతు ఉండటంతో ఇటు తెలంగాణలో కూడా మద్దతు దొరికింది. ఇటు జనసేన టీడీపీ పొత్తుతో కలిసి ఇటు మాదిగ సామాజిక వర్గాలు మందకృష్ణ మాదిగ కూడా సపోర్ట్ చేసిన పరిస్థితి అయితే. ఈ నేపథ్యంలో వాళ్ళు కూడా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద త్రిముఖ పోటీలో భాగంగా జోరుగా అయితే ప్రచారం నిర్వహించారు. కానీ కాంగ్రెస్ కంచుకోట ఇప్పటికే 10 సార్లు పోటీ చేసిన దానిలో 11 సార్లు కాంగ్రెస్ విజయం సాధించిన పరిస్థితి ఉంది సంతోషి. అయ్యప్ప, అలాగే ఓటర్లు అంటే పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓట్లు వేస్తారు. అలాగే అంటే మరి వికలాంగుల పరిస్థితి ఏమిటి? ఎవరైతే పోలింగ్ కేంద్రాలకు చేరుకోలేని పరిస్థితిలో ఉంటారో, అంటే ఓట్ ఫ్రమ్ హోమ్ అని కూడా ఒకటి ఉంది. అలాగే మరి కొన్ని వాహనాల ద్వారా వాళ్ళని కేంద్రానికి తెప్పించుకుని ఓటు వేసాక వాళ్ళని ఇంటి వద్ద కూడా దింపే అవకాశాలు కూడా ఉన్నాయని కొన్ని చోట్ల విన్నాం. మరి ఇప్పుడు ఖమ్మంలో పరిస్థితి ఏంటి? వికలాంగులకి ఎటువంటి సౌకర్యాలు అందించే అవకాశం ఉంది? వాస్తవంగా ఇప్పటికే కొంతమంది వికలాంగులు ఇంటి వద్దనే ఓటు వేసిన పరిస్థితి అయితే. మరోవైపు వికలాంగులకు ప్రత్యేకంగా బస్సుల ద్వారా కావచ్చు, ఆన్లైన్ లో కూడా ఇప్పటికే 15 మంది కూడా అప్లై చేసుకోవడం జరిగింది. వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళని సౌకర్యాలు అందిస్తూ ఇటు ఓటు హక్కును వినియోగించుకునే ప్రత్యేక ఏర్పాట్లు అయితే జిల్లా యంత్రాంగం పూర్తి చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే 15,000 మంది కూడా ఆన్లైన్ అప్లై చేసుకున్న పరిస్థితి. మొత్తం మీద 30,000 మంది వికలాంగులు జిల్లా వ్యాప్తంగా ఓట్లు ఉన్న నేపథ్యంలో ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు. మరోవైపు ఎండ తీవ్రత అత్యధికంగా ఉండటం కూడా మంచినీటి సదుపాయంతో కూడా మజ్జిగ సదుపాయం కూడా ఇటు కూలర్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎటువంటి ఈ ఓటర్లకు ఇబ్బంది కలగకుండా కూడా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైందని కూడా చెప్పొచ్చు సంతోషి. అయ్యప్ప, అలాగే ఇటు ఎన్నికల నిర్వహణకు సంబంధించి అంటే అధికారులను కూడా అధిక సంఖ్యలోనే అక్కడ విధులు నిర్వహించడానికి పెట్టారు విధుల్లో అని మనం వింటూ ఉన్నాం. కాబట్టి మరి ఇప్పుడు ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్లను ఓటు పడిందా లేదా అనేది ఈవీప్యాట్లో చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకోవచ్చు అని చెప్పడానికి, అంటే గైడ్ చేయడానికి, ఓటర్లని గైడ్ చేయడానికి ప్రత్యేక అధికారులు ఉన్నారా? మొదటి నుండి కూడా జిల్లా యంత్రాంగం ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించిన ఒక టీం ని ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి కూడా ఈవీఎం లో కూడా ఎటువంటి అంటే ఏ విధంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కూడా ప్రత్యేకంగా చూపిస్తూ కూడా వాటిని గైడెన్స్ చేస్తూ కూడా 2K2 ఇట్లా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఓటర్ ని ఉత్సాహపరుస్తూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని కూడా చెబుతున్న పరిస్థితి. మరోవైపు కూడా అన్ని సంస్థలు మూసివేయాలి, ఓటు హక్కును వినియోగించుకోవాలి, ఒకవేళ ఏదన్నా సంస్థ తెరిచినా సరే వాళ్ళని చర్యలు తీసుకుంటున్నాం, ప్రతి ఒక్కరు రేపు జరిగే పోలింగ్ అందరూ పాల్గొనాలి, ఓటు హక్కును వినియోగించుకోవాలని కూడా జిల్లా అధికారులు కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే వాటి గురించి అవగాహన కూడా కల్పించారు సంతోషి. జిల్లా యంత్రాంగం కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి, ప్రతి ఒక్కరు ఓటు వేయాలి. ఈసారి ఎక్కువ శాతం ఓటు పోలింగ్ కూడా జరగాలని చూస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నిక కూడా ఎక్కువ శాతం పోలింగ్ కూడా జరిగిన పరిస్థితి ఉంది. ఈసారి కూడా 85-90
90% కూడా పోలింగ్ జరిగేట్టు కూడా జిల్లా యంత్రాంగం చూసేట్టు అప్రమత్తం అవుతుంది. ప్రధానంగా పార్టీలు కూడా ఆ ఓటర్ ని తీసుకొచ్చి ఓటు హక్కు వేసేందుకు కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. సంతోష్. రైట్ అయ్యప్ప, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. థ్యాంక్ యూ.